హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి రీసెంట్గా. ఆ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఇదిగోండి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పి ఆర్ఆర్బి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని ఒక స్పెషల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ టోటల్గా 68 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, అలాగే ట్రైనీ టీచరు, అసిస్టెంట్ టీచరు, అలాగే ప్రైమరీ టీచరు, ఇలా డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 68 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి టోటల్గా. ఇందులో ప్రతి కేటగిరీ పొజిషన్కి కూడా మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగాడు, ప్రతి దానికి కూడా ఎక్స్పీరియన్స్ అడిగాడు. బట్ ఒక్క కేటగిరీ పొజిషన్కి మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి, 10+2 ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పి అడిగాడు ఒక్క కేటగిరీ పొజిషన్కి మాత్రం. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఓన్లీ 10+2 చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఈ వీడియోలో ఆ కేటగిరీ పొజిషన్ ఏంటి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే దానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. సెలక్షన్ ప్రాసెస్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా సెపరేట్ వీడియో చేసి అన్నీ కూడా ఛానల్లో పెడుతుండండి. సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ యూస్ చేసే వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ యూజ్ చేసే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు డెఫినెట్గా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ దొరుకుతుంటాయి అన్న. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పొజిషన్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండే కేటగిరీ పొజిషన్ ఏంటి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, అందులో లాస్ట్ నోటిఫికేషన్ అనమాట. CN07/2024 అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ అనమాట. 07/2024 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేనికి ఈ నోటిఫికేషన్ అంటే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పొజిషన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. టోటల్గా 109 పేజెస్ అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు CN నోటిఫికేషన్ నెంబరు CN07/2024 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ అవి క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఇదిగోండి ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి January 7th నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 6th. అండ్ అలానే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి ఇంకో 2 days అడిషనల్గా ఇచ్చాడు. February 8th వరకు ఇచ్చాడు అనమాట. 7th and 8th కూడా మీరు ఫీజు పే చేయొచ్చు. అండ్ ఏమైనా మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, కరెక్షన్ విండో కూడా మీకు February 9th నుంచి February 18th వరకు ఓపెన్లో ఉంటుంది. దీనికి అడిషనల్గా మీరు 250 రూపీస్ ఫీజు పే చేసి మాత్రమే కరెక్షన్ చేసుకోగలరు, ఓకేనా. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంటర్మీడియట్ కేటగిరీ పొజిషన్స్ ఏంటి అంటే టోటల్గా మనకి 68 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషను ప్లస్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. బట్ 1 కేటగిరీ పొజిషన్కి మాత్రం ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందని, ఆ కేటగిరీ పొజిషన్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. అంటే టోటల్గా నోటిఫికేషన్ అంతా మనం చూడాలంటే మనకు చాలా టైం టేకెన్ అనమాట. డైరెక్ట్గా మనం ఆ పేజ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి మనం చెప్పాలనుకున్న కేటగిరీ పొజిషన్ ఏదంటే ఇదనమాట, ల్యాబ్ అసిస్టెంట్ అండి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ అనమాట. ఈ పొజిషన్కి మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ సైన్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ అని అడిగాడు. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. దేంట్లో అంటే సైన్స్ అన్నాడు, అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. ఈ పొజిషన్కి, ఈ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పొజిషన్కి మాత్రమే ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన మేల్ అండ్ ఫీమేల్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకే. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు 18 to 33 years మధ్యలో ఉండాలండి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకోటి ఇది పే లెవెల్ 2 అండి. శాలరీ ఎంత ఉంటుందంటే మినిమం బేసిక్కే మీకు 19,900, అంటే మీకు హ్యాపీగా 40,000 అబవ్ ఉంటుంది అనమాట శాలరీ,
ఓకే. అండ్ ఫర్దర్‌గా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చాడు అనేది చూసుకుంటే, ఇదిగోండి ఏజ్ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. 18-33 ఇయర్స్. అలాగే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకి ఎక్కడి వరకు ఉండొచ్చు, ఎస్సీ, ఎస్టీకి ఎక్కడి వరకు ఉండొచ్చు ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అలానే అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చాడనమాట. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అనమాట. ఓకే. ఇది రిలాక్సేషన్ అనమాట. ఓకే. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా యాజ్ పర్ క్రైటీరియా ఉంటది. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అన్‌రిజర్వ్డ్ అయితే ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. 10 ఇయర్స్ ఉంటదనమాట. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అయితే. ఓకే. ఇది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఫర్దర్‌గా మీకు సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటదనేది కూడా చూద్దాం. ఈ కేటగిరీ పొజిషన్‌కి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటదని. ఇదిగోండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చాడు. టోటల్‌గా చూసుకుంటే మీకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ద్వారానే సెలక్షన్ అనేది ఉంటదండి. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షాల్ ఇన్వాల్వ్ సింగిల్ స్టేజ్ సీబీటీ. ఓకేనా? సింగిల్ స్టేజ్ సీబీటీ మాత్రమే ఉంటది. దాని ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటది. అండ్ ఈ సీబీటీలో మీకు టోటల్‌గా 90 మినిట్స్ టైమ్ ఉంటది. 100 క్వెషన్స్ ఉంటాయి. ఈ 100 క్వెషన్స్ కూడా దేనిపైన వస్తాయనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ప్రొఫెషనల్ ఎబిలిటీ అని ఇచ్చాడు కదా! 50 క్వెషన్స్. ఈ 50 క్వెషన్స్ ఏ టాపిక్స్ పైన వస్తాయనేది కూడా దీని తర్వాత చూద్దాం. అండ్ అలానే జనరల్ అవేర్‌నెస్సు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగు, మ్యాథమెటిక్సు, జనరల్ సైన్స్ వీటిపైన టోటల్‌గా మీకు 50 క్వెషన్స్ వస్తాయి. నాన్ టెక్నికల్ అనమాట. టెక్నికల్ ఎబిలిటీ పైన మీకు 50 క్వెషన్స్ వస్తాయి. టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్. ఓకే. ఈచ్ క్వెషన్ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనమాట. అండ్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 మార్క్, అంటే 3 రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది పోతది. అండ్ ఇక్కడ క్లియర్ కట్‌గా సిలబస్ కూడా ఇచ్చాడు. మ్యాథమెటిక్స్‌కి ఏ సిలబస్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్‌కి ఏ సిలబస్, జనరల్ అవేర్‌నెస్‌కి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చిన సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అడిషనల్‌గా ఏం అవసరం లేదు. అలానే ఇంకొకటి ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 క్వెషన్స్ అన్నాడు కదా! దానికి ఏ టాపిక్స్ పైన క్వెషన్స్ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు కదా! ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ అని యానెక్సర్ 15 అనమాట. దీంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశాడు. టోటల్‌గా 8 టాపిక్స్ ఉన్నాయి. ఈ 8 టాపిక్స్ నుంచి ఈచ్ స్ట్రీమ్ ఎన్ని క్వెషన్స్ రావచ్చు అనేది కూడా మెన్షన్ చేశాడు. టోటల్‌గా ఇదిగోండి 50 క్వెషన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ 50 క్వెషన్స్ అక్కడ డిస్కస్ చేసాం కదా! 100 క్వెషన్స్‌లో 50 క్వెషన్స్ అక్కడ నాన్ టెక్నికల్ క్వెషన్స్ ఉన్నాయి. ఇవి టెక్నికల్ క్వెషన్స్ 50 అనమాట. ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అడిషనల్‌గా ఇంకేం దీన్ని దాటైతే మీకు ఎగ్జామ్‌లో ఏమి ఉండదు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుందండి. ఇది ఒక మంచి అవకాశం ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళందరికీ, ఎంపీసీ చేసిన వాళ్ళకి. సో, డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ మీకు చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ అండి. మీకు తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చండి. ఇది ఒక మంచి విషయమే. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంగ్లీష్ కూడా ఉంటది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్‌లో ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగు వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ఫీజ్ అండి. ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత అంటే ఇగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ కేటగిరీ మెన్షన్డ్ బిలో అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ ₹500 అంటే ₹500 పే చేయాలి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో పీడబ్ల్యూడీ, అలాగే ఫిమేల్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా ₹250 పే చేయాలి. ఓకే. వీళ్ళకి 250 అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 250 రిఫండ్ అయిపోద్ది. ఎవరైతే ఎగ్జామ్ అంటే ఎవరైతే అంటే ఎగ్జామ్షన్ ఫీజ్ ఎగ్జామ్షన్ ఎవరికి ఉందో వాళ్ళకి 500 రిటర్న్ అయిపోద్ది. ఎవరికి ఎగ్జామ్షన్ లేదో వాళ్ళకి 250 రిటర్న్ అవుద్దనమాట. ఓకే. అదనమాట ఫీజ్ క్రైటీరియా. టోటల్‌గా ఇదండి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో మనకు చెప్పాను కదా! ఇంటర్మీడియేట్ చదివిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో, డెఫినిట్‌గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కమెంట్ చేయండి. డెఫినిట్‌గా మీకు క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.